శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శక్తి. ఓం శివాయ నమః. ఓం శక్తి. ఓం శివాయ నమః. ఓం శక్తి. తమ కోర్కె లీడేరగా శక్తి వరమిచ్చుగాక. చాలించు బ్రహ్మపుత్ర. ఇంకెవరూ దృష్టిపథమున కనపడలేదేమో. అంత మాటనకండి మునివర్య. భృంగి ఋషి వర్యులను మరల ఒక్కమారు చూచిపోవచ్చి తిని చూడరాకూడదా? చూడరాకూడదనను. స్తుతించునది ఎవరిని? ఎవరినా? ఓం శక్తి అనే గదా స్తుతించి తిని. అది దోషమా? దోషం దోషం దోషం. మరెవ్వరైనా ఈశ్వరుని స్తుతించి ఉంటే ఈ క్షణమే మా కోపాగ్ని ఆ పాపిని భస్మీపటలం చేసి ఉండును. ఇదేల మునివర్య, శివభక్తుడవగు నీవే శక్తిని అపహసించడమా? నారదా, తమ వ్యూహాలు మాపైనే ప్రయోగించదరా? బంగారం అపేక్షించువాడు ఎప్పుడూ మట్టి కాశపడడు. ఆ మట్టి నుండే కదా బంగారం పుట్టున్నది. పుట్టవచ్చు. అందుకని బంగారం వదిలి మట్టిని తెచ్చి కూడబెట్టామా? సతీపతులంటయే లోకాచారం. మొదట శక్తినే గదా స్మరించదము. కాదు. సతిపతులనగా సతికి దైవం పతి అనే భావం, శక్తికి దైవం శివుడనే భావం. అణువు అజాండం సృజించి విశ్వాన జీవులను పాలించు శివుడే ప్రథముడు. ఆ శివుని దివ్య మహిమలకు మూలం శక్తియే గదా. ఆ శక్తి రూపులో జీవి అయి వెలయునది శివుడే కదా. చూడు మహర్షి. ఓం శివాయ నమః. శివత్వమే జీవం. జీవి లేని తనువు శవం. వట్టి శవాన్ని ఆవహించిన శక్తి నిరర్థకమవును. జీవి అయిన శివుడు విసర్జిస్తే జీవరాశి లేని జగము జడమవును. శక్తియే అనాథయే అంతమవును. ఆ బ్రహ్మయే కాక సకల సృష్టియు నశించును. సూర్యుడు చంద్రుడు గతులు తప్పి సర్వభువనాలు అంధకారం ఆవరించును. పంచభూతాలే ధ్వంసమవును. అందుచేత జీవి అయినట్టి శివుడే ప్రథమ దైవం. ఓం నమః శివాయ. నిత్యం విలాసాల డోలల విశ్వాల నూయలూగించి అనంత కాల వేదికను ఆనంద నృత్యమునర్చి అఖిల జీవుల బ్రోచడి శివమెక్కడ? పాపపుణ్య కర్మల కాలవాలమైన శక్తి ఎక్కడ? శక్తి కంటేను శివుడే అధికుడని తెలుపునదే శివోహం. ఆ మునివర్య, తమరు ముమ్మూర్తులను వేడుకుని ప్రతి ఒక్క క్షణం సత్తులను వదిలి పతులను మాత్రమే వేడుకొందురా? అవును, నేను ముమ్మూర్తులనే ఆరాధిస్తాను, వేడుతాను. నీవే చూడు మహర్షి. ఓం నమః శివాయ. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరబ్రహ్మే నమః. శుభాశీస్సులు నాయన. పుత్ర, ఏదైనా విశేషం ఉన్నదా? తండ్రి, స్త్రీ పురుష భేదాలకు అతీతం కదా భక్తి. అవును పుత్ర, ఏల ఈ సందేహం? ఏమీ లేదు. ఇప్పుడే భృంగిమునివర్యుడు భృంగరూపాన ఇచ్చటికి వచ్చి తమకు మాత్రం మొక్కుటకు కారణం ఏమిటో? పుత్ర, ఇది ఈనాటిది కాదు. తొలుత నుండి ఆ ఋషి ప్రవర్తన అలాగే ఉన్నది. మీ తండ్రి గారిని అడుగగా నిన్ను వేడినను నన్ను వేడినను ఒక్కటే గదాయని ఆ మునివర్యునకు అనుకూలముగా మాట్లాడుతున్నారు. అనుకూలం మాత్రమే కాదు తల్లి, అది వాస్తవము కూడాను. అన్యాయం. ఆ భృంగిమునివర్యునకు ఇటువంటి అహంభావం ఉండకూడదు. ఆ నడవడిని మీరెట్లు భరించుతూ ఉంటిరో నాకే కడు బాధగా ఉన్నది. నారదా, నీవంత బాధ చెందుటేయాలా? నాకు బాధే మరి. వైపరీత్యమునకు ఆయన అవకాశము ఇచ్చినాడే. తండ్రిని వేడినను తల్లిని వేడినను ఒక్కటే అయినా తల్లిని అవమానించినను తండ్రిని అవమానించినను ఒక్కటే కదా మరి. అడుగు నారదా, చక్కగా అడుగు. వారి భావం ఏమిటో మేము గ్రహిస్తాం. ఇప్పుడు తల్లి బిడ్డల అభిప్రాయం ఏమిటో మాకు విసిదం కాలేదే. విషదం కావలసినది ఎవరికీ కాదు తండ్రి, తమ భక్తునికే.
అహంభావమూర్తి అయినట్టి ఆ మునివర్యునకు సరి అయిన పాఠం బోధించవలెను కాదా తల్లి? అవును, అదే నా అభిమతం. నారదా, నీవు పాఠం బోధించబోవున్నది భృంగిమునివర్యునక లేక మీ తల్లిక? తండ్రి, ఏల ఈ నిందా? తల్లికి పాఠమా? మా తల్లి విజ్ఞాన పెన్నిధి గదా. ఆ మాట నిజం. అయితే నీవేం చేయదలుచుకున్నావు నారదా? తండ్రి, తమరెరుగనిదా? 4 వేదాలను సృష్టించినది తమరు. ఆ వేదాల మహిమను విశదంగా చాటి చెప్పునది తల్లి. దాన్ని విశ్వానికి వినిపించున్నది జిహ్వ. ఆ జిహ్వ యందు నా తల్లి అంశకు ఉచిత స్థానమిచ్చి ఉంటే మరి భేదాలే ఏర్పడి ఉండవే. నిజం, చక్కగా అన్నావు. అనుగ్రహించదు. నీ వాంఛ ఫలించును. వాణి అను పేరున వర్ధిల్లగలవు. లక్ష్మీనారాయణ నమోన్నమః. మహాలక్ష్మీ సమేత నమోన్నమః. లక్ష్మీనారాయణ నమోన్నమః. మహాలక్ష్మీ సమేత నమోన్నమః. ఏ నారద, నేడు నీ సంబోధన ఎందేలనో లక్ష్మీ స్తోత్రం అధికముగానున్నదే. ఏమి చెయ్యను? సరస్వతీదేవికి వచ్చిన కోపం లక్ష్మీదేవికి కూడా వచ్చునేమో అని అలదడి చెంది స్తోత్రం ఆరంభించి. నారదా, సరస్వతికి కోపమా? ఏం, ఎందుకట? అంతా ఆ భృంగిముని వాదాల వలన వచ్చినది. భృంగరూపాన వారిక్కడికి వచ్చిదమన్నారే, రాలేదా? ఆ ఋషివర్యులు తరచు ఇటు వస్తూనే ఉంటారుగా, ఇది మీరు వేరే చెప్పాలా? పాపం భృంగిముని వర్యులు. ఇకపై బ్రహ్మను మాత్రం వినుతించుటయో వేడుటయో వారు మానక తప్పదు. ఎందుకని? తన భర్త జిహ్వ యందు తన అంశ వెలయునట్లు సరస్వతీదేవి బ్రహ్మ నుండి వరం పొందినది. ఇక భక్తులు దేవిని కాదని బ్రహ్మను మాత్రమే పూజించుట సాధ్యం కదా. చక్కగా చేసింది సరస్వతి. మూఢమతి అయిన మునివర్యునకు తగిన పాఠం. లక్ష్మి, భక్తుని దూషించుట మమ్ము దూషించుటయే అగును. అందును భృంగి మునివర్యుడు మహాభక్తుడు. అవును తల్లి, అది పరమ సత్యం. అతడు తలచిన సాధ్యం అసాధ్యమగును, అసాధ్యము సాధ్యమగును. అంత అద్భుత తపో మహిమగలవాడు. అందుకని పతిని స్తుతించి సతిని కించపరచుట భావ్యమా? అవమానించడమా? అది పాపమే అవుతుంది కదా, అన్యాయం కదా, నిజంగా మహాపరాధం తల్లి. ఏ నారద, నీ వ్యూహం ఇతట ప్రారంభించినావా? నారాయణ నారాయణ, అభాండం వేయదు స్వామి. నీతిని నియతిని స్మరిస్తున్నాను. ఐకమత్య చిహ్నము సతీపతులు. అది ఎరుగని భృంగి మునివర్యులు తల్లి మహాలక్ష్మిని అవమానించడం అన్యాయమని ఆగలేక. భృంగి మునివర్యుడు దుర్బుద్ధి గలవాడని తెలుస్తున్నది. అందువలన ఆ మునివర్యునకు జ్ఞానమును కలిగించుట అవసరం. ఇది దేవి ఏనాడో చేసి ఉండవలసినది. ఇంత ఉదాసీనత వహించకూడదు. ఏ నారద ఋషి, సరస్వతీదేవికి బ్రహ్మజిహ్మన స్థానం ఏర్పరిచి ఆమెకు స్థిర నివాసం కలిగించాం. ఇక మహాలక్ష్మీదేవికి ఎక్కడ నివాసం వెతకదలిచావో? వెతకడం ఎందుకు? నాతో తరచుగా అంటూనే ఉన్నారే, నీవు నా హృదయేశ్వరివి, నా హృదయంలో ఎవరికి స్థానం లభించదని. ఆ స్థానం ఇప్పుడేమైనట్లు? ఆహా, మహాపవిత్రమైన స్థానం. అనంత విశ్వాన అష్టలక్ష్ములుగా వెలుగొందు శ్రీ మహాలక్ష్మి శ్రీపతి యందు ఐక్యము కాదలచినది. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! దేవి సంకల్పం దేవతలకే వరం. నారద, నీవే ఈ నాటకాన్ని నడిపించుచున్నావు. నాటకము ఫలితం ఏమవుతుందో త్వరలో సర్వలోకాలు తెలుసుకోగలవు. దేవి వాంఛ ప్రకారమే దేవి అంశ మా హృదయాన వెలయినట్లు వరమును ప్రసాదించాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏం నారదా, నీవు భృంగిముని వలె మమ్ములను అవమానించదవా? శివ శివ, ఆ భృంగిముని భృంగరూపాన ఇతటికీ వచ్చినా నేను అనుకుంటూనే ఉన్నాను, జగన్మాత అయిన శంకరినే ఆ ముని అవమానించనా? ఇది ఘోరము, అయ్యో ఇది ఘోరము. నారద, ఏమిటి ఘోరం? సతీపతులిద్దరూ సమానులని విదితమే గదా. మమ్ము వేడినను దేవిని వేడినను ఒక్కటే గదా. ఇదే ప్రశ్నను బ్రహ్మయు శ్రీపతియు అడిగినారు. కానీ దేవేరులు ఆ సత్యాన్ని ఆమోదించక బ్రహ్మజిహ్వను సరస్వతి అంశము, శ్రీపతి మనమున లక్ష్మి అంశము వెలయు విధమున వరములను పొంది ఉన్నారు. పాపం భృంగిముని వర్యుడు ఏం చెయ్యగలడో, ఎవరిని వేడుకొని పూజించగలడో నాకదే మహాబాధగనున్నది. ఈ శక్తి మహిమను తూలనాడు మునివర్యునకు ఇది చక్కని పాఠం. దేవి, భృంగముని మా ప్రియభక్తుడు. ఎన్నో వరములంది ముమ్మూర్తులనే త్రుటిలో జయించగల మహావిద్య. అతని శక్తి ఎంతయు శక్తివరమే కదా. నా అనుగ్రహం లేనినాడు భృంగమగుటయు తమ్ము పూజించుటయు అసంభవం. ఆహా, మంచి మాట దేవి. ఈ వాదానికి భృంగిమునే కాదు, ఈశ్వరుడే బదులివ్వలేడు. మన్నించు దేవా. నారద, నీ ఉద్దేశ్యమేమిటో నాకు స్పష్టమైనది. ఈ వాదాలకు కారణం నీవేనని ఊహించగలను. శివ శివ, శివ శివ,
భృంగిమునివర్యుడు శక్తిదేవిని అవమానించినచో దానికి నేనా కారణం. సరస్వతియు లక్ష్మియు భృంగిముని అహంభావాన్ని అణత ప్రయత్నించినచో దానికి నేనా కారణం. ఇదిగో దేవి ఆలకిస్తున్నారు. దేవికే సంకల్పము కలిగి తమ తనువునందు సగభాగంగా శిరస్సు మొదలు పాదాల వరకు వామపక్షము సర్వము దేవి అంశ వెలైనట్లుగా తమర్ని వరం ప్రసాదించ కోరినారనుకుందాం. దానికి నేనే కారణమా? నారద, నీవిచ్చట ప్రవేశించిన క్షణాన్నే కారణకర్త ఎవరో నాకు విదితమైనది. ఇక జరుగవలసిన కథ కూడా నీవే విన్నవించు. అది నేను విన్నవించదను. మగువల నీసడించు ఆ ముని అహంకారం అణచవలెను. నారదుల వారు చెప్పినట్లే తమ తనువనందు సగభాగంగా వామభాగం సర్వం నా అంశ వెలయునట్లు పరమనుగ్రహించుడు. అటులనే కానిమ్ము దేవి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమః. భృంగిమునివర్యా, భృంగిమునివర్యా, నేను మహాపరాధం చేసి వచ్చి తిని నన్ను మన్నించగోరుతున్నాను. ఏం నారదా, ఏం జరిగినది? ఏ అన్యాయం జరగకూడదో అదే జరిగింది. అందుకు కారణం నేనే. తమ వ్రతాన్నే భంగం చేసిన పాపిని ఋషివర్యా. ఆ మాటకర్థం ఇక ముందు తమరు భృంగరూపాన ముమ్మూర్తులను వినిపించుటయో వేడుటయో వీలు కాదే అని విచారపడుతున్నాను. ఎందుకని? తమరు భృంగరూపాన 14 లోకాలకేగుటయు సృష్టి స్థితి లయముల అధిపతులు ఆ త్రిమూర్తులను పూజించుటయు ఆ ముగ్గురు దేవేరులకు స్పష్టముగా వెల్లడించితిని. ఏదో తొందరపడి నా వృత్తి నెరవేర్చితిని. తత్ఫలితంగా బ్రహ్మజిహ్వను సరస్వతియు, శ్రీపతి మనమందు లక్ష్మియు, శివుని సగభాగంగా శక్తియు వెలైనట్లు వరాలు పొంది ఉన్నారు. ఇక దేవేరులను ఎలా వేరుపరచగలరు? ఎలా ముమ్మూర్తులనే కొలుచుట సాధ్యమగును? ఈ గొడవ నా వలనే వచ్చినదే అను విచారంతో హుటాహుటిగా మీ వద్దకు బయలుదేరి వచ్చి తిని. నారద, మీ కలహ ప్రియత్వం వలన నా మహత్వం లోక విదితం కానున్నది. ముగ్గురు దేవేరులు అంతమొందెదరు. అయ్యో, దేవేరులు అంతముందిన సకల చరాచర జగత్తులు ధ్వంసమగునే. అలా విధ్వంసం కానివ్వను. నా తపో మహిమ చేత సృష్టించబడే రాక్షస స్వరూపం ఆ ముగ్గురు దేవేరులను వధించి సకల శక్తులకు అధిపతి అవును. నా మహాశక్తి చూస్తారు మీరు. నేను మరి చూడవలసినదేం కలదు? భృంగిముని పూనుకొన్న ఎదురు నిల్చు శక్తి ఒకటున్నదా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అజ్ఞానమున మునికి అహానికి లోబడిన మునివర్యా, నీవి ఏ మహత్తును సాధించినావో అది పోగొట్టుకుని అధముడివై భయంకర బాధలు అనుభవించు. ఆదిశక్తి అంశములైన దేవేరులను అవమానపరిచినట్టి మూర్ఖుడా, ఈ క్షణమందే నీ శక్తులు కోల్పోయి అచేతులవైపోదువుగాక. ఇదేం విపరీతం? దేవేరులను వధించుటకు భృంగి రాక్షస రూపం దాల్చినాడంటే ఇక దేవేరుల గతి ఏం కానున్నదో? వస్తాడా మూర్ఖుడు? భృంగిమునికి మాత్రమే కాదు, ముమ్మూర్తులకు మేము మా శక్తిని, మహిమను, ఔన్నత్యాన్ని నిరూపించగలుగుతాం. అడుగో వచ్చినాడు రాక్షసుడు, వచ్చినాడు. దేవా, దేవాది దేవా, కైలాసవాస, ఇదేమి నా దేహమిలా వివర్ణమైనదేమి? దేవి,
ఆవేశానికి లొంగిపోయిన వారు ఎవ్వరైనను ఇటువంటి దుస్థితిని తప్పించుకోలేరు. భృంగిముని హోమం ముగించక ముందే ఆవేశపడి ఒక భీకర రూపం గల రాక్షసుడు కావడం వలన అతడు తపోబలాన్ని మహిమను కోల్పోయినాడు. అందుచేతనే వానిని నీవు అంతమొందించావు. లేనిచో నేడు మీరు ముగ్గురూ అంతమొందేవారు. భక్తులపై పగబూని హింసించు వారందరూ ఆ పాపాన్ని అనుభవించే తీరవలెను. మహాదేవ, ఈ పాపానికి పరిహారమే లేదా? పాపమును వెంటనంటియే పరిహారమనునదియూ కలదు. నీకు తోడు నీడలుగా సరస్వతియు లక్ష్మీదేవియు వారు చేసిన పాపాలకు శిక్షగా పరిహారం చేసే తీరవలెను. వారు ఇరువురు ఇప్పుడు పుడమికేకి పాపుల పాపాలను పోగొట్టుటకై సరస్వతి పద్మాయను పుణ్యనదులుగా మారి కాలగతిని పాపక్షాళితులై స్వస్థానాలకు చేరగలరు. ధన్యులు. దేవి, నీవు భూలోకమునకేగి అభేద్యవర్మయ్యను ప్రభువునకు ముద్దులకు మార్తెవై రేణుకాదేవి అను పేరుతో వెలయవలెను. ఆ తదుపరి మేము జమదగ్ని మునివర్యుడు అను పేరున అచ్చటికి వచ్చి పరిణయమాడెదము, విముక్తి కల్పించదము. ధన్యురాలను. చక్కగా ప్రొద్దు విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజౌవనులే నాయదనే కదిపేనే. చక్కగా ప్రొద్దు విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజౌవనులే నాయదనే కదిపేనే. ప్రొద్దు విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజౌవనులే నాయదనే కదిపేనే. ప్రొద్దు విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజౌవనులే నాయదనే కదిపేనే. నాభుని పదముల నారాధించే ఎదలు అవి ఈశ్వరు సన్నిధి విరులు అతి శ్రద్ధ కలిగిన స్వర్గ సుఖం కననోను సులువోను. దేవుని కొలువని జీవులు ఎవరు భువిలో విధినే గెలువగలేరు. చక్కగా ప్రొద్దు విరిసే విరిసే చల్లని గాలి వీచే వీచే సొగసుగ పూచే విరిజౌవనులే నాయదనే కదిపేనే కదిపేనే. ఈశ్వర, ఏల ఈ శోధన, ఎందుకు ఈ వేదన? భక్తిని విడచితినా, పతిని మరచితినా, పాపం చేసితినా? నేనే అపరాధం చేశానని నాకింత శిక్ష. కడవ కరిగిపోయింది. నేను చేసిన దోషమేమిటి? అవును, దోషమే. నిత్యము నిర్మలమైనట్టి నీ దృష్టి పథాన్ని
కాలి బొటన వేలిపై లగ్నం అణవించుచుండవలేదు. అది తెలిసి కూడా నువ్వు తల పైకెత్తావు, మగువు నీతిని మరిచావు. ఇప్పుడు నీకు శిక్ష తప్పదు. పరశురామా, పరశురామా! వచ్చుతుంటిది తండ్రి. ఏమి తండ్రి, ఎందుకు అలా ఉన్నారు? తండ్రి, ఏల ఈ మౌనం? ఏమి జరిగినది? నా సర్వము కలంకానికి ఆహుతైపోతూ ఉన్నది పరశురామా, ధ్వంసమవుతున్నది. తండ్రి, ఆహా! నా పాదములంట సాహసించని కర్తవీర్యుడు మీ తల్లిని మోహించి కామించాడు. అతడు దేవబలగం తపోబలం చేయించని పలు వరాలను పొందిన ధర్మహీనుడు. అతడు తలుచుకుంటే సర్వము సాధించగలడు. మీ తల్లినతడు వంచి అపహరించవచ్చు. అందుచేత నేడే ఈ క్షణమే ఉత్తరం ఇయ్యండి తండ్రి, ఉత్తరం ఇయ్యండి. అతడు ఎటువంటి వీరుడు పరాక్రమవంతుడైనప్పటికీ ఒక్క తుటి మాత్రములోనే వాడి శిరస్సు ఖండించుతాను. శిరస్సు ఖండించవలసినది కర్తవీర్యుని కాదు పరశురామా, మీ తల్లికే. నా తల్లిక? అదేమిటి తండ్రి, ఎందుకని? ఎందుక? పరాయి వ్యక్తి ఒకడు తనను కామించే విధంగా దృష్టి సారించు దోషి అయినది మీ తల్లి. మనస్సుతో మనస్సు, కన్నులతో కన్నులు కలిపి తన అందాన్ని కామించే విధంగా నడిచి మహాఘోరం చేసినది మీ తల్లి. తలపైకెత్తి ఒక పురుషుని వంక చూసినది అంటే ఛీ, మీ మాత తనకు మహాకలంకం ఆపాదించుకున్నదని అర్థం. అదేం న్యాయం తండ్రి? కామించినదో కార్తవీర్యుడు, కలంకం నా తల్లికి ఎలా చెందుతుంది? పండును ఆశించి స్పృశించినది ఎవరైనానో అది ఎంగిలి పండుతో సమానం. అది ఉచ్చిష్టం, కలంక భూయిష్టం. తల్లి, ఏలా ఈ శోధన? ఇలా మౌనంగా ఉన్నావే. నీవైనా తండ్రి గారి ఆవేశాన్ని తగ్గించకూడదా? నూరెత్తి వారితో వాదించకూడదా? లేదు బిడ్డ, వాదించు స్థితిలో నేను లేను, మాట విను స్థితిలో వారు లేరు. అయ్యో తల్లి, ఇప్పుడు నా ధర్మం బోధించు తల్లి. బోధిస్తాను, విను. ఇంతవరకు నీ తండ్రిననే భావంతో నీతోటి వాదించాను. ఇప్పుడు గురువు అనుభావంతో నీ సకల విద్యల మీద ఆనగా అనుజ్ఞిస్తున్నాను. సుతులకు పితృవాక్య పాలనయే తొలి కర్తవ్యం అనేది నీవు ఆమోదించితే ఈ క్షణమే నీ తల్లి శిరస్సును ఖండించి మా ఆనతిని నీవు పాలించవలెను. పరశురామా, పరశురామా, వద్దు బిడ్డ, వెంటాడకు. నా మరణానికి నీవు కారణభూతుడవు కావద్దు. ఆ పాపాన్ని నీకంటుకోనివ్వను. నేనెవ్వరూ కానలేని ఏకాంత ప్రదేశానికేగి నా ప్రాణాలను ఆహుతి చేసుకుంటాను. పరశురామ, అదిగో పోవచున్నది నీ తల్లి. నీవు ఆమెను వెంటాడి వధించి మరలి రమ్ము. వెళుతున్నాను తండ్రి. నా తండ్రి ఆజ్ఞను శిరసావహించి తల్లి శిరస్సు ఖండించి మరీ వస్తాను. కాపాడండి, కాపాడండి, నన్ను వధించవద్దు. పరశురాముని నుండి నన్ను కాపాడండి. ఎవరు? మీ అబ్బాయి పరశురాముడా? చిన్నప్పటి నుంచి ఆయన మహా కోపిష్టి కాదా తల్లి? నువ్వు కోవిల్లోనికి పోయి స్వామి విగ్రహం కనుక దాక్కో. తల్లి, బయటికి రా తల్లి. అయ్యా, ఎంతో అభిమానంతో ఆశ్రయమిచ్చి నన్ను కాపాడారు. మీరు చేసిన ఉపకారం నేను మర్చిపోను. తల్లి, మీ అబ్బాయి ఆ పక్కకు పోయాడు, నీవు ఈ పక్కకు పో తల్లి. వస్తానయ్యా. తల్లి, తల్లి ఆగు, తల్లి ఆగు. తల్లి,
తల్లి నన్ను వదలవయ్యా, నన్ను చావనివ్వు. తల్లి వీల్లేదు, నీవు రా తల్లి, నేను నిన్ను చావనివ్వను. మానవులు కోపాన్ని రూపుమాపాలి గాని కోపం మానవులను రూపుమాపనే కూడదమ్మా, అది మహాపాపం తల్లి. దాన్ని మించిన పాపం బిడ్డే తల్లిని వధించవచ్చుట. అతడు చంపవస్తున్నాడని నేను విచారించడం లేదు. తల్లిని వధించు పాపానికి అతడు బలి అవుతాడే అని నన్ను నేనే అంతం చేసుకోబూనుకున్నాను. దయించి నా కట్టు రావద్దు. అమ్మా, నేనొక వెట్టివాణ్ణి, అది మీకు తెలియనిది కాదు. తప్పు చేయబోయే వారిని అడ్డుకోవడం, తప్పు చేసిన వారిని అగ్రజుల వద్దకు తీసుకుపోయి దండించడమే నా ఉద్యోగం. ఇలాంటి స్థితిలో మీకు అడ్డుపడటం నా వంటి వెట్టివానికి ఉద్యోగ ధర్మం కాదా? క్షమించు తల్లి, క్షమించు తల్లి. ఒలే ఓ రాణి, త్వరగా రాను, త్వరగా రాదే. ఏంటి బావా? ఈ అమ్మను చూసావా? యమదగ్ని స్వామి భార్య. ఈమె మన తల్లి మాదిరి. అవును, అమ్మ సముద్రం దగ్గరకు వచ్చిందే. పాపం, బిడ్డ పగబట్టి వస్తున్నాడని మనసులో వచ్చి సముద్రంలో పడబోతుంది. అయ్యో, అమ్మను కాపాడాను, చేపట్టుని తీసుకుపో. రామ్మా, పదండి. నువ్వు వచ్చాయమ్మా, వదలండి. వదలండమ్మా, వదలండి. నన్ను వదలండి. వదలండి త్వరగా. రా తల్లి, నన్ను వదలండి అమ్మా, నన్ను వదలండి. నన్ను వదలండి. వదలొద్దు, లోనికి తీసుకుపో. పదమ్మా, పద పద తల్లి. నా తల్లిని వీధిలోకి పిలుస్తావా లేదా? పిలువను, పిలవు. అయ్యో దైవమా, అయ్యో ఎంత అన్యాయం. పరశురామా, ఏమిటిది? తండ్రి, నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి వచ్చి తిని, నా తల్లిని కూల్చుటకు అడ్డి వచ్చిన వారిని వధించి తిని, నా మాతృదేవిని వధించి తిని. పరమానందం పుత్ర, పరమానందం. తండ్రి ఆజ్ఞ పాలించుటకై తల్లిని వధించిన పుత్రరత్నమా, నీకేమి వరం కావాలని? తండ్రి, తమరిని దైవముగా ఎంచి పూజించు నా తల్లికి ప్రాణభిక్షనొసగండి. నా తల్లిని రక్షించు ఉద్దేశంతో బలైపోయిన వారలకు మీరు ప్రాణదానమొసగండి తండ్రి, దానమొసగండి. నా ప్రియపుత్ర, నీకున్న పితృభక్తికి మేమెంతో సంతోషించాం. నీవు కోరిన ప్రకారమే వరం అనుగ్రహించాం. వెంటనే ఖండించబడిన శిరాలను కంఠాలకు సమకూర్చి ఇదిగో ఈ కమండలంలో ఉన్న నీరు చల్లి ప్రాణములను ప్రసాదించు. నా పితృదేవ వచ్చేదను, నా మాతృదైవమును తీసుకుని వచ్చేదను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అయ్యో తల్లి, ఘోరమైన అపచారం చేశానే, శిరసులు మార్చి దుస్సహ పాపం చేశానే. దైవమా! అయ్యో బావా, నా దేహం మారిపోయింది. రాణి, నన్ను ముట్టుకోకు. ఈ దేహం నీది కాదు, మన అమ్మగారిది. పరశురామా! తండ్రి, నేను తల్లి అని ఎవరిని సంబోధించను. ఇక నాకేమిటి గతి? పరశురామ, తండ్రి, విచారించకు పరశురామ, విచారించు. మీ తల్లి జీవితం ధన్యమైనది. శిరస్సు మారి ఉన్న నీ తల్లి ఇక ప్రతి గ్రామానికి అమ్మవారే జీవుల రక్షించబోతున్నది. స్త్రీ జాతికి ఈమె ఇలవేలుపు కానున్నది.
మీ తల్లి స్వరూపంలో ఉన్న వెట్టివాని భార్య కూడా ఇక మీ తల్లికి ఒక సఖి అయి భక్తుల యావన్మందిచే పూజించబడును. కరుణించు ఋషివర్య, నాకు 3 వరాలను అనుగ్రహించవలెను. అడుగవేమిటో? పరశురాముడు నన్ను వధించవచ్చినప్పుడు నన్ను మహాప్రేమతోటి కాపాడిన ఇతడు నివసించునదే నాకు స్వగృహం. ఇచట నుండియే నాకు పూజల ఆరంభము కావలెను. 2వది, నన్ను కోవెలలో ఉంచి కాపాడిన కులస్తులే నాకు పురోహితులుగా ఉండవలెను. 3వది, నన్ను ఆపదలో కాపాడిన వెట్టివాని వంశస్థులని నాకు ద్వారపాలకులుగా నియమించవలెను. అభీష్ట సిద్ధిరస్తు. చూసావా శరభయ్య, రాజుగారు మహాభక్తులు. నేడు అమ్మవారికి ఉత్సవం కదా, అందుచేత పువ్వులు స్వహస్తాలతో పుణికి ఆయన స్వయంగా మాలను గుచ్చి అమ్మవారికి అర్పిద్దామని తీసుకుని వచ్చారు శరభయ్య. ఓం లోకేశ్వరీ నమః, ఓం జగదీశ్వరీ నమః, ఓం రుద్రాణీ నమః, ఓం సర్వాణీ నమః, ఓం కాత్యాయనీ నమః, ఓం మహాశక్తి నమః. చందన కుంభాల్ 2 చెండాడును, చంద్రులు కన్నులు 2 వెలుగొందును. చందన కుంభాల్ 2 చెండాడును,
సురలకు సురలకు దర్శనమిచ్చు నాకు జీవనం అంబికా నర్తనం శాంతం ప్రళయం నటించు తల్లి భవ్యమూర్తి కాదా అంబికా నర్తనం. నవ్వుతావేమ్మా? నేను అబద్ధాడతానా? ఇవాళ నాట్యం చేసినంత బాగా ఎప్పుడూ నువ్వు చేయలేదమ్మా. జగదీశ్వరి స్వయంగా వచ్చి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందమ్మా. ఓ అమ్మా, నువ్వంటే సరిపోతుందా? మీ అమ్మ ఏమి చేసినా కూడా నీకు నచ్చుతుంది. పరాయి వారు ఎవరైనా ఈ ఇంటికి వచ్చి బాగుందని ఒక మాట అన్నారేమో చూడు. ఓ పూజారి గారా, రండి రండి, కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదులేండి. కోవెల వదిలి ఎన్నడూ పరుల ఇంటికి వెళ్ళని వారు ఇలా స్వయంగా మా ఇంటికి రావటం మహా సంతోషం. తమకెలా ఉంది నాట్యం? బాగా నచ్చిందా? నేనంటే నమ్మలా మా తల్లి. తమరే చెప్పండి. అటువంటి అద్భుత నాట్యాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి. దేవి ప్రసాదం తీసుకోండి. ఆహా, ముందు పూజారి గారి కాళ్ళకు దండం పెట్టి అప్పుడు తీసుకో. 100 ఏళ్ళు వర్ధిల్లు. విరితావివలే నీ యొక్క ప్రతిభంతా దేశ దేశాలకు వ్యాపించబోతూ ఉంది. త్వరగా పోయి పూజారి గారికి పాలు తెచ్చి. ఇప్పుడే తెస్తానమ్మా. నిల్చుంటారే, కూర్చోండి అయ్యా. నేను తల్లిదండ్రులు లేని అనాథుడుగా 5వ ఏటనే ఈ కోవెలకు వచ్చాను. నాడు మొదలు నేటి వరకు ఆ తల్లికే సేవలు చేస్తున్నాను. ఏ వాంఛలకు ఎప్పుడూ కూడా నా హృదయంలో స్థానమిచ్చి ఎరుగను. కానీ కానీ ఊర్వశి నాట్యాన్ని చూసి తన్మయముంది. ఆ వేదాలు, శాస్త్రాలను, పురాణాలు, పూజలు, నా వృత్తి ధర్మం మర్చిపోయాను. జీవితాంతం వరకు ఏ వాంఛలకు లోబడిపోనని శపథం చేశాను. కానీ నా నిశ్చయం నేడు సడలిపోయిందమ్మా. అయ్యో, ఇలా అనటం మీకు న్యాయమా? ఊరంతా మీరొక ఉత్తములు అనుకుంటున్నారే. ఏ మగవ మీదనూ ఏనాడు మోదు పడరని లోకులు చెప్పుకుంటున్నారే. ఈనాడు మీరు ఇంత అధర్మంగా నడుచుకోవటం ఏం న్యాయం? ఇది లోకులు ఎవరైనా వింటే ఈ ఊళ్ళో మీ గౌరవం, పరువు అన్నీ మట్టిపాలు కావా? పొండయ్య, దయించి మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోతాను. నీవు అంటున్నావు గనక నేను పోతున్నా. ఊర్వశిని మరచి నా హృదయం మార్చుకుని పోతున్నానని
నీవు ఊహించవద్దు. కోరి వలచినది లభించలేదే అనే ఆవేదనతో నేను పోతున్నాను. మీరు వెళ్ళవద్దు, ఆగండి. పోయేవారు ఆపుతావెందుకు? పోనివ్వు. వారి ఉద్దేశ్యమే వేరు. తెలుసునమ్మా, ప్రక్క గదిలో నుంచి నేనంతా వింటూనే ఉన్నాను. మహామహులైన మునివర్యులు కూడా అతివల హృదయాలను ఆశించారు. అందుకని అమ్మా, ఈ ఒక్క విషయంలో నువ్వు అడ్డు రాకు. ఆయన ప్రేమ ఫలిస్తుందనే చెప్పదలుచుకున్నా. అవునమ్మా. ఊర్వశి, నిల్చున్నారే, కూర్చోండి. ఇందండి. ఆశ పిచ్చిదానా, ఇది ఉచితంగా ఉన్నదా? ఎందరో రాజన్యులు ప్రభువులు నీ కోసం అల్లాడుతున్నారు. నువ్వు ఒప్పుకుంటే రాజ్యాలే పాలించేదానివి. అలాంటి వాళ్ళను కాదని ఈ పూజారికి మనసర్పిస్తావా? అమ్మా, ఇంతవరకు నువ్వు గీచిన గీతనే దాటలేదు. ఈనాడు హద్దు మీరి బయటికే అంటున్నా. నేను వారిని మనసారా ఆశిస్తున్నా. ఊర్వశి, ఇది నిజమేనా? అనుక్షణము మీరు ఆరాధించుతూ ఉండే ఆ అమ్మ నా హృదయంలో ఉన్న భావం తెలుసుకుంటుంది. నా హృదయంలో ఎలాంటి ఆశ ఉన్నది అనేది ఆ తల్లి ఒక్కతే ఎరుగును. అయితే ఒక నిబంధన. నిబంధన ఎటువంటిదైనా సరే, కానీ అది నా శక్తికి మించిందై ఉండకూడదు సుమా. నా ఆటలను, పాటలను, అలంకారాలను చూసి ఎంతో మెచ్చుకున్నారు మీరు. మీచే దివ్యంగా అలంకరించబడిన అమ్మవారిని చూసి నేను తన్మయం చెందాను. ఆమెకు చేసిన అదే అలంకారాన్ని, అవే ఆభరణాలు తీసుకొచ్చి నన్ను అలంకరించవలను. అమ్మకు నాకు రూపంలో తప్ప మరి ఏ విధంగానూ వ్యత్యాసమే ఉండకూడదు. ఆ దేవి వలనే మోహనముగా అలంకరించవలను. అది మీకు సమ్మతమా? తప్పకుండా సమ్మతిస్తాను. ఈనాడు ఇప్పుడే ఆమెలాగే నిన్ను అలంకరిస్తాను, అమ్మలాగే నిన్ను అలంకరిస్తాను. ఇది ఎలాంటి విపరీతాలు సృష్టించబోతున్నదో, ఇది ఎంత దూరం తీసుకుని పోతుందో. ఆ జగదీశ్వరియే ఇక మనకు శరణ్యం. అమ్మా, నువ్వు విచారపడకు. ఆశపడిన దాన్ని అనుభవించాలనుకోవడం తప్ప. ఆశపడొచ్చమ్మా, దానివల్ల సంభవించే ఆపదలన్నీ అనుభవించొద్దు. అమ్మ మీద పెట్టే నగలన్నీ నువ్వు పెట్టుకుంటావా అమ్మా? అది ఎంతో మహాపాపం కదమ్మా. అమ్మా, పాపం పుణ్యం అనేవి అవి భావనలో ఉన్నవేనమ్మా. మనోభీష్టం తీరిన్నాడు అది ఎంతో పూర్వపుణ్యమని సంతోషిస్తాం. తీరన్నాడు దానినే మహాపాపమని విచారిస్తాం. ఊర్వశి, ఈ మాత్రం మాటలు నాకు వచ్చునమ్మా. ఈ విషయం మహారాజు గారికి తెలిస్తే ఏం చేస్తారో ఒక మారు ఆలోచించు మా తల్లి. నీ వెర్రి ఆశల వలన నువ్వు మాత్రమే కాదు, పాపం ఆ పూజారి జీవితానికే ఆపద రావచ్చు. అమ్మా, ఆ ప్రేమరాశి అంబ అందరిలాంటి అమ్మ కాదమ్మా, సకల లోకాలకు అమ్మ. యావత్ జీవితము అమ్మ పవిత్ర చరణాలనే సేవిస్తూ జీవితం సాగిస్తున్న ఆ పూజారిని ఆ దేవి కష్టపెట్టదు. ఆయన ఆమె కాపాడుతుంది. ఊర్వశి, ఇదిగో
అమ్మా, నా మాతృదేవత, నన్ను కరుణించి దీవించు తల్లి. దయామయి, పుణ్యమూర్తి, నన్ను మన్నించవా అమ్మా? ఈ అల్పుని అపరాధాన్ని క్షమించవా అమ్మా? నన్ను మన్నించు తల్లి. తల్లి, నన్ను మన్నించు తల్లి. ఇంకా ఆ పూజారి రాలేదే? వారి అమ్మవారి ప్రసాదం తీసుకొచ్చే సమయం దాటుతున్నదే. ఈనాడు ఉత్సవం కదా, కోవిలంతా భక్తులతో నిండుంటుంది. అందుచేత పూజ పూర్తి చేసి ప్రజలను పంపించి రావద్దు. అది నిజం కావచ్చున మాత్య, అయినా ఇంత ఆలస్యమా? మన్నించండి మహారాజా, ఇదిగో వచ్చేశాను. ఆ తల్లి దివ్య ప్రసాదాన్ని తీసుకుని వచ్చాను. ఏం పూజారి గారు, ఇవాళ ఎందుచేతను ఆనందంతో పొంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు? అవును మహారాజా, నా జీవితంలో ఇది శుభదినం. అనంత ఆనంద సముద్రమున తేలి వచ్చాను. మగువలంతా ఆ దేవి అంశములను మహాద్భుత సత్యాన్ని కనుగొని వచ్చారు. పావనమై తిరిగి వచ్చాను. విశ్వ సృష్టి మొత్తం ఆ శక్తి విలాస లీలే అను మాట తెలుసుకుని వచ్చాను. ఏవి ఆ దేవి మహిమ, ఏవి ఆ దేవి మహిమ! ఆహా, అపూర్వమైన భక్తి. 1000 ఏళ్ళు వర్ధిల్లు, వర్ధిల్లు మహారాజా. పూజారి గారు, అంబకు వేసిన మాలలో కేశములు కనిపిస్తున్నవే. ఇంత సుదీర్ఘమైన శిరోజములు ఎవరో ఒక పడతి కురులే అనే సందేహం కలుగుతున్నది. ఎవరో ఒక స్త్రీ కురులా? అసంభవం అంటారు. అవి ఆ తల్లి కుంతలాలే అని నా అభిప్రాయం. ఏమిటి, ఎంత అహంకారం! అనంత భక్తితోనూ పవిత్ర భావంతోనూ నేను కూర్చున్న మాల యందు పడతి కురులు ఎలా వచ్చినవని అడిగితే ఆ తల్లి కురులైన హాస్యమాడుతున్నారా? ఆ తల్లికి వేసిన మాలలో తల్లి కురులు ఉన్నాయంటే అదేవి లీల. ఏమిటి వదలతావు? నిజముకు పేరు వదలుట. దీన్ని తీసుకెళ్లి ఎవరో పడతికి వేసి తెస్తున్నావు. ఆ మైకంలో మునిగి తేలుతూ దాన్ని ఆ దేవికే వేసి వచ్చినట్లుగా భావించి ఈ విధంగా మోసపుచ్చుతున్నావు. నేనా? నేనా? ఇతడు జాప్యం చేసి రావడంలోనే ఏదో తప్పు జరిగి ఉంటుందని నేను మనసులో ఊహించాను. తప్పు చేస్తున్నది ఎవరో కాదు, తమరే అంటారు. తప్పు చేయలేదా? ఇవి అమ్మ కురులేని ఇంకా వాదిస్తావా? అవును, దానికి అనుమాత్రం సందేహం లేదు. శిల్పి చెక్కిన శిలయందు కురుల శిలయే అని అనుకుంటే అది అహంకారానికి చిహ్నం. ఒక ప్రాణిగానే ఎంచితే అది భక్తికి సోపారం. పూజారి, ఘోరమైన దోషం చేసి ఉతర్కవాదం మొదలు పెట్టావా? ఆ విగ్రహానికి కుళ్ళున్నవా అయిన మా ప్రశ్న. ఉన్నవి, 1000 సార్లు వాదిస్తాను. ఉన్నవి. ఇది నీ అవివేకం వల్ల ఏర్పడిన మూర్ఖత్వం కాదు, భక్తి తత్వం. ఒక అబద్ధాన్ని నువ్వు పదే పదే వల్లించితే అది నిజం కానేరదు. ఒక నిజమును మీరు పదే పదే కాదంటే అది అబద్ధం కానేరదు. ఆపునేవాదం, ఆలయానికి నడు. ప్రభువులు రండి. ఆ దేవి శిలకు కురులు లేవని రుజువైతే మిమ్మాక్షణమే అదే ఆలయంలో ఆమె సమక్షాన్ని అణువణువుగా చీల్చి చిత్రవధ చేసి శిరచ్ఛేదం చేస్తాం. సమ్మతమా? సమ్మతమే, సమ్మతమే. రాజుగారి ఆజ్ఞయే ఆ తల్లి ఆజ్ఞ. పోదానండి. ఆ తల్లి దివ్యమూర్తిని నా వలే తమరు దర్శించబోతున్నారు. పదండి, పదండి. విచ్చేయండి, అందరూ విచ్చేయండి, అందరూ విచ్చేయండి. రండి మీరంతా, నా తల్లిని చూడండి. బాగా చూడండి, కన్నుల పండుగగా చూడండి. రాజన్య, మీరు చూశారా? అమాత్య, చూడండి మీరు కూడా. 50 మంది చూడండి అయ్యా. గాలిలో తేలియాడు నా తల్లి నీలుకురులు మీరు పరికించండి. పూజారి, నీవు దోషమనొచ్చు వచ్చావు. అది బయటపడిపోతుందని ఇప్పుడు మతి తప్పిన వారి మాదిరి ఏవేవో ప్రేలుతున్నావు. నేనా ప్రేలుతున్నాను? అదిగో చూడండి మా తల్లిని. ఆహా, ఆహా, విశ్వాన్ని సమ్మోహనం చేయి తల్లి పరమేశ్వరుని మీరు చూడండి. అందరి కళ్ళ ముందు శ్యామల మేఘాల వలె మెరయు దేవి కురులు మీరు చూడండి. కనిపించడం లేదా? కనిపించినా కాదని వాదించు తమకే మతిపోయినట్లుంది. తమరే పేరుతున్నారు. ఏ పూజారి, నీ వెర్రి వితండవాదం సమర్థించుకో, యత్నించుకో. మర్యాదగా ఒప్పుకో నీ తప్పు. అమాత్య, తప్పు నొప్పుకొనుటో మీరు ఒప్పించుటో ప్రధానం కాదు. సత్యము నిరూపించుట ఒక అగ్ని పరీక్ష వంటిది. చాలించు. అమాత్యులకి జ్ఞానబోధ చేస్తున్నావా? లేదు, లేదు. నాకు కనిపించిన లోకోత్తర మూర్తిని మీరు చూడలేకున్నారే అని తప్పించుతూ ఉన్నాను. పూజారి, ఇక్కడెవరూ గుడ్డివారు లేరు. అందరూ కన్నులున్నవారే. ఒట్టి కన్నులున్నంత మాత్రాన లాభం లేదు. ఆ తల్లి అనుగ్రహం అవసరం. మీరు బాహ్య నేత్రాలతోటి ఉమాదేవి దర్శనం పొందలేకున్నారు గనుక ఉమాదేవి లేకపోతుందా? ఏమంటున్నా?
నీవు జ్ఞాననేత్రంతోటే దర్శనం పొందావా? అమాత్య, ఇంకా సందేహం ఉన్నదా? ఏయ్, ఇతడి బాహ్య నేత్రాలని ఈటెలతో పొడిచి చీల్చివేయండి. అమాత్య, ఈనాడు నేనొక దోషినని తీర్పించుటకు కళ్ళు చెవులు మాత్రమే కాదు, మనమున పవిత్రత కావలెను. రాజన్య, ఒక మహారాజు తలుచుకుంటే అతని రోషద్వేషముల వలన ఎన్ని ప్రాణులు బలవుతాయో యోచించు. ఇప్పుడు అదే స్థితి ఎందున్నాను నేను. నీ అహంభావానికి ఒక ప్రాణి బలి అయిపోతున్నదే. అతి జాగ్రత్తగా ఆలోచించు రాజన్య. ధర్మనిరతని విడనాడి హింసాచరణకు పూనుకున్నారే, అందుకే నేను జాలి పడుతున్నాను. పడవలు కళ్ళు ఇప్పుడైనా ఒప్పుకోని తప్పు, లేదంటే నువ్వు చిత్రవతి చేయబడతావు. అజ్ఞానమునందు మునిగిన వారికి చిత్రవత ఒక్కటే తెలుసుడు. ఆ మాట రూపం దర్శించే భాగ్యం హింసతో లభించదు అమాత్య. ఇప్పుడు కూడా నా కళ్ళు ఆ తల్లిని దర్శిస్తున్నా. ఆహా ఆహా, నా తల్లి అనంతానురాగవల్లి. వీరు నీ మూర్తిని చూడలేక నన్ను చిత్రవత చేస్తున్నారే. తల్లి న్యాయమా అమ్మ? నాకు దర్శనమిచ్చావే, వీరికి నువ్వు దర్శనమివ్వకూడదా? మౌఖ్యంలో అల్లాడు వీరిని కరుణ చూచి కటాక్షించి ప్రత్యక్షం కా తల్లి. నా వాదనను, నీ అద్భుత మహిమను రుజువు చేయి తల్లి. జగదీశ్వరి దయదూడవా, ప్రజకు నీ కురుల ప్రదర్శించవా, భక్తుని కరుణించి కనులీయవా. ఒక దుఃఖితుడికై అందరూ అనుగ్రహించినవు అఖిల విశ్వజనని. ఎన్ని దోషాలు ఆపాదించినను అయ్యో బిడ్డా నీవు వ్యసనలోనుడవైనావే అని వేదన పడే కారుణ్యమూర్తివి అనే వాస్తవమును విశదమునర్చిన ఉమాదేవి, అభీష్ట సిద్ధినునర్చిన అమరపుర జ్యోతి. ఇదే నీ ప్రేమ, ఇదే నీ మహిమ. రాజన్య, ఆ తల్లిని దర్శించారా? జగన్మాతను పరికించారా? కరుణామయిని తిలకించారా? మహా ఉత్తములైన మీ వంటి వారిని, మహా అల్పులమైన మా వంటి వారిని సమదృష్టిని కటాక్షించింది శక్తిదేవి. ధన్యులము స్వామి. పలు యుగాలు తపమనర్చిన దర్శనమొసగని శక్తిదేవిని ఈ దీనులకు సాక్షాత్కరింపజేసిన తండ్రి, ఈ అజ్ఞానమూర్తుల అపరాధాలు మన్నించగోరుతున్నాను. రాజన్య, అమాత్య, ఏమిటిది? ఈ సృష్టి సర్వము ఆ తల్లి లీలా విలాసం. భాగ్యాలు ఉన్నవారలకు భోగాలు లభించును, భక్తి ఉన్నవారలకు ముక్తియే లభించును. దీనజీవులు పవిత్ర మనస్కులై సేవించిన నాడు కోరిందిస్తుందమ్మ. ఆ తల్లి అనురాగం అనంతం. భక్తుల గాచునట్టి ఆ విశ్వజనని లీలలు ఎన్ని మార్లు స్తుతించినను కరువు తీరదంటారు. ఆ జగదీశ్వరి మహిమను నేను తమకు బోధిస్తాను, శ్రద్ధాభక్తులతో వినండి. పాండ్యరాజు ఆస్థానంలో విద్యోధన శేఖరుడను పండితవర్యుడున్నాడు. నీ పదాల పూజించుకుంటూ, నీ నామాన్నే స్తుతించుకుంటూ జీవితం సాగించు ఈ దీనునకు దిక్కు వేరింకెవ్వరు దేవి. రాజ్యంలో గురుకులములు నడుపుచుండు పండితులు అందరూ ఈ రాజ్య ఆస్థాన పండితులకు ఏడాదికొకసారి 50 మొహరీలను సుంకంగా చెల్లించవలెను. సుంకం చెల్లించు ద్రవ్యం లేదు, అహంభావుని ఓడించు ధైర్యము లేదు. ఈ స్థితిలో చూడు తల్లి, నేను రాజ్యాన్ని వీడవలేను, లేదా నా ప్రాణాలే వదలవలేను. నా తల్లి, నీ ఉద్దేశ్యమేమిటో నీవే నాకు సెలవీయవలెను తల్లి, నీవే నాకు సెలవీయవలెను. మాతా అంబిక, నీవే గతి, నీవే గతి. కుమారా, చెంతకురా. ఏమి తల్లి? కుమారా, నీవు దేవిదాసుని గురుకులానికేకి
పాండ్య మహారాజాస్థాన పండితుడైన విద్యోధన శేఖరుడను గర్విష్టి అహంభావాన్నణచి దేవిదాసుని అద్భుత ప్రతిభను ఉగ్గరించి దిగ్విజయ మంది రమ్ము నాయనా. అనుజ్ఞ తల్లి. నువ్వేగు పుత్ర. మానవులందరూ ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరపుచున్నది ఆ తల్లి. అదే విధంగా వేదమను తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచూ ఉన్నది. ఆశయే దుఃఖము, అది విసర్జించిననే సుఖము. అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి అనుగ్రహానికి పాత్ర. ప్రణామం గురుదేవా. ఎవరబ్బాయి నీవు? నా పేరు కుమారుడు, ఊరు ద్రాక్షారామం. తల్లి పేరు మీనాక్షి, తండ్రి పేరు విశ్వేశ్వరయ్య. ఆహా, ఎంతటి పవిత్రమైన పేర్లు. ఇంతకాలం గురుకులవాసమనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్ళమన్నది. అయితే కానుకలేవి ఇచ్చి పంపలేదు. చదువుకు కానుక దాన్ని అభ్యసించుటే కుమారా. అబ్బాయి, చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే, ఆ గ్రంథం ఏమిటబ్బాయి? నేనే స్వయముగా లిఖించి తిని ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను. అబ్బో, ఏది ఒక మారి మేము చూస్తాం. భక్తులను హింసించు పాపి, పతిభక్తి నెరుగనట్టి మగువ, అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు, జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు. వీరిలో ఎవ్వరు జీవితంలో సుఖపడలేరు. ఆహాహాహా, అద్భుతం, అమోఘం. కుమారా, నా గురుత్వమును కోరి వచ్చావంటే నేనెంతో అదృష్టవంతుడను, కృతజ్ఞుడను. సర్వము ఆ దేవి అనుగ్రహం. అవును కుమారా, అవును. నేను దేవీ పూజ పూర్తి చేసుకుని వచ్చేదను. ఓం మహాశక్తి. దేవిదాసుల వారెక్కడ? నీవెందుకు అడుగుతున్నా? నీవెవరు అది అడగడానికి? నేనా? నీవెవరి కొరకు వచ్చితివో వారి శిష్యులలో ప్రథముడను. ఓహో, ఏమన్నావు? మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలెను. పండితునకు సుంకమా? అదేమిటయ్యా? ఆస్థాన పండితులు సకల పండితులను గెలుపొందినట్టువారు, మహామేధావులు. అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గడపదలుచు సకల పండిత వర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలెను. ఓహో, విద్యకు సుంకాలా? రాజ్యాన్నేలు మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా, విద్యాధికుడవు పండితునకు సుంకం అవసరమా? అవును. సుంకం ఇవ్వనంటే? ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానములకు వచ్చి మా పండితుడిని సర్వ విద్యలందు ఓడించవలెను. ఓడించితే వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవినందవచ్చు. సరే, ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం, మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం. నీవా మా ఆస్థాన పండితుని ఎదిరించి సిద్ధపడుతున్నది? అవును, నా గురువరులతోటి సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితునకు ఎంత సాహసమున్నది. వారిని ముందు నా మీద గెలువమను. కుమారా, ఆస్థాన పండితుని అవమానించరాదు. అది మహారాజునే అవమానించినట్లగును. గురుదేవా, తమరు కొలుచు దేవి మీద ఆన. నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఇక నువ్వు వెళ్ళొచ్చు. పోటీకి ఎప్పుడు వస్తారు? ఉదయాన రాజ్యసభకే. అమాత్య, మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోనిన గురుకుల వాసి చెట్టుకొచ్చాడా? రాజన్య, ఇదిగో నేను ఇక్కడున్నాను. కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది. విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం. ఆశీర్వదించండి గురుదేవా. విజయోస్తు.